ప్రయత్నం చేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ డాక్టర్ రాధామాధవ్కి మేలు చేద్దామనుకుంటే మాకే కీడు ఎదురైందని ఆయన అన్నారు. 4,70,00,000 రూపాయలు చెల్లించిన రాధామాధవి దగ్గర కాగితం ముక్క ఆధారం లేకపోయినా సహాయం చేశామని, నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి జోక్యంతోనే శ్రీనివాసులు నాయుడు 4,70,00,000 రూపాయలు చెల్లించి ఒప్పంద పత్రం రాసి ఇచ్చిన విషయం తెలుసుకోవాలని ఆయన తెలిపారు. ఈ వివాదంలో వీపీఆర్ ఆయన సతీమణి స్పందిస్తే మంచిదని అన్నారు. రాజకీయంగా విమర్శిస్తే స్వాగతిస్తా, ఆధారాలతో వ్యక్తిగత విమర్శలు చేస్తే స్పందిస్తానని, అసత్య ఆరోపణలు చేస్తే అదే పందాలో నేను విమర్శిస్తానని ఆయన హెచ్చరించారు. కొంతమంది వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయంగా ఆరోపణలు చేస్తే ఎలాంటి తప్పు లేదు, తిరిగి సమాధానం చెప్తాం. వ్యక్తిగతంగా ఇష్టారీతిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అనుచరులు ఇష్టారీతిలో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మీరు మీ అనుచరులు రాజకీయ విమర్శలు చేస్తే నేను సిద్ధంగా ఉన్నా, లేదు ఆధారాలతో వ్యక్తిగత విమర్శలు చేస్తే నేను సిద్ధంగా ఉన్నా. అలా కాదు, మా ఇష్టానుసారం మాట్లాడతాం, మేము మాట్లాడే మాటల్ని చూపించేదానికి సాక్షి టీవీ ఉంది, సాక్షి పత్రిక ఉంది అని మీరు అనుకుంటే తిరిగి మీ పందాలో నేను మీ గురించి మాట్లాడటం ప్రారంభిస్తే చాలా ఇబ్బంది పడతారు. దయచేసి అక్కడ దాకా తెచ్చుకోవద్దని కోరుతూ ఉన్నా. ఇకపోతే చివరి అంశం, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు లక్ష్మి గారు, మా చెల్లెలు లక్ష్మి గారు. ఎందుకు చెల్లెలు అని సంబోధిస్తున్నానంటే, లక్ష్మి గారు దాదాపు 10-12 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. నాకు అప్పటి నుంచే లక్ష్మి గారితో పార్టీలో పరిచయం ఉంది. చెల్లెమా లక్ష్మి, రాజకీయంగా ఆరోపణలు చెయ్యి, తప్పులేదు, లేదు వ్యక్తిగత ఆరోపణలు కూడా చెయ్యి, ఆధారాలు ఉంటే చెయ్యి. అలా కాకుండా మహిళల జీవితాన్ని నేను నాశనం చేశానంట, చాలామంది మహిళల జీవితాన్ని నేను నాశనం చేశానంట మా చెల్లెలు లక్ష్మి గారు మాట్లాడుతూ